లలో పోలింగ్ ముగియడంతో ఈవీఎం వీవీప్యాట్లను అధికారులు స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. పోలింగ్ బూత్ నుంచి ప్రత్యేక వాహనాల్లో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఈ వాహనాలను ఈసీ జీపీఎస్ సహాయంతో ట్రాక్ చేసింది. స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలను తరలించిన తర్వాత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర సిఆర్పీఎఫ్ కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. మొత్తం 3 అంచెల భద్రతను ఈసీ ఏర్పాటు చేసింది. స్ట్రాంగ్ రూమ్ల పరిసరాల్లో సామాన్యుల రాకపోకలను నిలిపివేశారు. భద్రతాపరమైన ఆంక్షలతో పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. 24 గంటలు కేంద్ర బలగాలు రక్షణ కల్పించనున్నాయి. కేంద్ర బలగాలతో పాటు అగ్నిమాపక సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ఎక్కడైనా ప్రమాదవశాత్తు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వాటిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ఫైర్ సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నారు. స్ట్రాంగ్ రూమ్స్ లో ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరగకుండా అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను వీవీప్యాట్లను అధికారులు స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, పోలింగ్ పూర్తవడంతో అటు ఈవీఎంలను చూస్తే స్ట్రాంగ్ రూమ్లకు తరలించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిశాయి. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఈవీఎం కావచ్చు, ఇటు వీవీప్యాట్లంతా కూడా స్ట్రాంగ్ రూమ్లకు తరలించిన పరిస్థితి కనబడుతుంది. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈవీఎంలు కావచ్చు, వీవీప్యాట్లను వరంగల్లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు తరలించి భద్రపరిచారు. ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు కావచ్చు, కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నేను వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ దగ్గర నుంచి చూడొచ్చు. విజువల్లో ఈ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ దగ్గర గోదాన్లో కూడా వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల సంబంధించినటువంటి పోలింగ్ అయిన ఓట్లకు సంబంధించి వీవీప్యాట్లు కావచ్చు, ఈవీఎం మిషన్లంతా కూడా ఇక్కడ భద్రపరిచి కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఈ 20 రోజుల టైం ఉంది కనుక ఎటువంటి భద్రతాపర చర్యలు కావచ్చు ఎన్ని తీసుకునేందుకు కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడ వచ్చి పరిశీలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈవీఎం సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్కు నిన్న నైట్ నుంచే చేరుకున్నాయి. నిన్న మొత్తం వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా 6 గంటలకు పోలింగ్ ముగిసింది. కొంత క్యూ లైన్ వారందరికీ కూడా లైన్లో ఉన్నటువంటి వారందరికీ ఓటు హక్కు వినియోగించిన తర్వాత సాయంత్రం నైటు 9-10 గంటల సమయంలో ఈ స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలు చేరుకున్న పరిస్థితి. 3 అంచెల భద్రతతో 24 గంటల పాటు సీసీ కెమెరాలు, సాయుధ బలగాలతో కూడా పహారా నిర్వహిస్తున్నారు. ఈ స్ట్రాంగ్ రూమ్ల దగ్గర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు నియోజకవర్గాల పోలింగ్ ముగిసినటువంటి నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేసి భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారు. స్థానిక పోలీసుతో పాటు కూడా ఇక్కడ సిఆర్పీఎఫ్ బలగాలు కావచ్చు, ఇంకా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఆ పోలీసు బలగాలతో ఈ స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భద్రత ఏర్పాటు చేసి ఎవరు కూడా రాకుండా ఇక్కడికి కేవలం జూన్ 4న జరిగేటువంటి కౌంటింగ్ రోజు మాత్రము అభ్యర్థులు కావచ్చు, ఏజెంట్లు వచ్చేటువంటి పాసులు జారీ చేయడం కావచ్చు, అటువంటి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మనం విజువల్లో చూసిన నిన్నటి అంతా కూడా పోలైన ఓట్లు కావచ్చు, మిగతా సంబంధించిన డేటా కావచ్చు, ఎంత ఈవీఎం మిషన్ కావచ్చు, స్ట్రాంగ్ రూమ్ కావచ్చు, మిగతా అన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మొత్తం స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గ పోలైనటువంటి ఈవీఎంలు కావచ్చు, వీవీప్యాట్లకు కూడా సోషల్ వెల్ఫేర్ స్కూల్కు సంబంధించినటువంటి అక్కడ ఏర్పాటు చేసి స్ట్రాంగ్ రూమ్లో భద్రతాపరిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2019 ఎన్నికలకు పోలిస్తే ఈసారి ఆ పోలింగ్ శాతం పెరిగినట్టు కొంత అధికారులు అంచనా వేస్తున్నారు. లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ పోలింగ్ శాతం వివరాలను గమనిస్తే స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 78.54%, పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్లో 71.35%, పరకాల అసెంబ్లీ సెగ్మెంట్లో 72%, వరంగల్ పశ్చిమ అసెంబ్లీ సెగ్మెంట్లో 50.
27, వరంగల్ తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్లో 63.5% నమోదైన పరిస్థితి. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మనం విజువల్లో చూస్తున్నాం. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ సంబంధించినటువంటి వీవీప్యాట్లు కావచ్చు, ఈవీఎం సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఇటు రిటర్నింగ్ ఆఫీసర్ కావచ్చు, జిల్లా ఉన్నతాధికారులు కావచ్చు, ఎన్నికల అధికారులంతా కూడా ఏర్పాట్లను పర్యవేక్షించినటువంటి పరిస్థితి. ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏజెంట్ల సమక్షంలోనే ఇటు వీవీప్యాట్ల భద్రత, గేటుకు తాళాలు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి వ్యవహారాన్ని జిల్లా అధికారులు చూస్తున్నారు. కింది స్థాయి సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు రిటర్నింగ్ ఆఫీసర్, వరంగల్ జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ మొత్తం పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. జూన్ 4 సంబంధించి కౌంటింగ్కు చేసేందుకు ఏర్పాట్లు కావచ్చు, రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కావచ్చు, అభ్యర్థులు ఎప్పుడు ఏ టైంకు చేరుకోవాలి, ఎప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది, కౌంటింగ్ సంబంధించినటువంటి భద్రతా పరిచర్యలు కావచ్చు, ఈ 20 రోజుల పాటు ఈ ఈవీఎం కావచ్చు, వీవీప్యాట్లు ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా అన్ని రిటర్నింగ్ ఆఫీసర్ కూడా పరిశీలించినటువంటి విజువల్ను మనం చూస్తున్నాము. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీజేపీ, కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు ఇక్కడికి చేరుకొని ఈ వీవీప్యాట్లు, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇప్పటికే వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా కూడా ఏనుమామల వ్యవసాయ మార్కెట్ దగ్గర నుండి స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వచ్చి పరిశీలించి స్థానిక పోలీసు అధికారులు కావచ్చు రెండుకి కూడా సలహాలు, సూచనలు ఇచ్చి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ దగ్గర మొత్తం ఇక్కడ భద్రతా చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ఎవరైనా కొత్త వ్యక్తులు కావచ్చు లేదంటే ఎవరు రాకుండా కూడా చర్యలు తీసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మహబూబాద్ పార్లమెంట్ కావచ్చు, ఇటు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాల వ్యాప్తంగా పోలింగ్ ముగిసిన నేపథ్యంలోనే ఈవీఎంలను కావచ్చు, వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూమ్లకు నిన్న సాయంత్రం తరలించారు. నిన్న సాయంత్రం నుంచి కూడా ఇప్పుడు అంతా పోలీసుల సమక్షంలో కాబట్టి సాయుధ బలగాలంతా భద్రతా చర్యలు చేపట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. జూన్ 4 కౌంటింగ్ రోజు ఈ మళ్ళీ సీల్ ఓపెన్ చేసి ఇటు ఈవీఎం కావచ్చు, వీవీప్యాట్లంతా కూడా తెరిచి మొత్తం వరంగల్ పార్లమెంట్ పరిధిలో 42 అభ్యర్థుల భవితవ్యం కావచ్చు, ఇటు మహబూబాద్ పార్లమెంట్ పరిధిలో 23 మంది అభ్యర్థుల భవితవ్యం జూన్ 4న తేలబోతుంది. ఈ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లో కావచ్చు, మొత్తం ఈ వీవీప్యాట్ల స్ట్రాంగ్ రూమ్ దగ్గర రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా అధికారులు పర్యవేక్షణ పరిస్థితి కనబడతా ఉంది. మాధురి. థ్యాంక్ యూ తిరుపతి. తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ ముగియడంతో ఈవీఎంలు, వీవీప్యాట్లను అధికారులు స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని ఏలూరు నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు.